1500 crores ఇందిరా రాజీవ్ పేర్ల మీద నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనులు మొదలై ఒక 2000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1500 కోట్లతో స్కీములు పూర్తయ్యేవి. ఆ స్కీమ్లను అబాండన్ చేసి రకరకాల సాకులతో ఎక్స్క్యూజెస్ తో వదిలేసి 18,000 19,000 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినరు. ఇది ముందు తెలంగాణ ప్రజలకు తెలవాలి. రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 900 కోట్లు ఖర్చు పెట్టినరు. ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1100 కోట్లు ఖర్చు పెట్టినరు. సుమారు 2000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1500 కోట్లతో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అనే పేరుతోని ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ సీతారాం ఓకే గుగక్ తరలియస్ రైట్ అయితే గుగక్ తరలియస్ రైట్ నో నో గో తరలియస్ రైట్ ఆన్ సీతారాం ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు 2000 ఆ ఇందిరా సాగర్ రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద కొంత సమయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళు 2016లో ఈ కొత్త జియో ఇచ్చిండ్రు. ఇంతకిచ్చిన జియో 7,926 కోట్లకి ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 19,000 కోట్లు అయింది. వాళ్ళ సమయంలోనే ఆ 7,900 కోట్ల ప్రాజెక్టు రివైజ్ ఎస్టిమేట్స్ 13,000 పోయింది, 18,000 పోయింది. ఇప్పుడు సుమారు 19,000 కోట్లు అవుతుంది. మరి దయచేసి మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులకి తెలియజేస్తుందంటే ఇది రీడిజైనింగ్ లో మరో ఘోర తప్పిదం. వాళ్ళ కరప్షన్ కోసము కకృతి కోసమే ఆ అంతకుముందు ప్రాజెక్టులు అబాండన్ చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఏమంటారు, 90% పనులు మేము పూర్తి చేసినాం అంటున్నారు. ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ఉన్నప్పుడే రివైజ్ ఎస్టిమేట్స్ సుమారు 19,000 కోట్లు ఇది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వాళ్ళు దిగిపోయిన రోజు 19,000 కోట్లు ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయ్యే పూర్తి ఖర్చు అయితే వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 7,436 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు. అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హయాంలో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఈస్ 39%. ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. సరే ఎవరు మొదలు పెడితే ఏంది, రైతులకు మేలు జరగాలి. ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావాలనే మరి మా ప్రభుత్వం తాపత్రయంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోయినాము. ఇంకో విషయం అంటున్నా పెద్ద మనిషి, మేము అసలు మేమే సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొచ్చినాం అంటున్నాడు. వాస్తవంగా ఈ రోజు కూడా సిడబ్ల్యూసి ఫైనల్ పర్మిషన్ రాలేదు. అంటే ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? నేను కొందరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఈ విషయం మీద అంటే పేజ్ నెంబరు పారా నెంబర్తో సహా ఇస్తున్నా మీకు, సో దట్ ఇటువంటి అబద్ధపు ప్రచారం వాళ్ళది ప్రజల్లోకి పోవద్దని. The previous BRS government failed to get the approval of cost apportionment of this project. ఇది సిడబ్ల్యూసిలో పనిచేసిన ఒక ఈ విషయాల్లో నైపుణ్యం వారు ఇచ్చిన ఒపీనియన్ ఇది. It failed to follow the guidelines for allocation of cost among different purposes of River Valley projects and failed in obtaining the clearance from Central Water Commission. Our Congress government, after coming to power, has followed all proper guidelines
and got the approval of CWC dated 5th January 2024 for cost apportionment. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, అంటే సిడబ్ల్యూసిలో ఉన్న వివిధ అనుమతుల్లో ఫైనల్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఈ రోజు వరకు కూడా రాలే. ఒక ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ అనేది చాలా ముఖ్యమైన భాగం. వితౌట్ దట్ సిడబ్ల్యూసి విల్ నాట్ గివ్ ఫైనల్ క్లియరెన్స్. అది వచ్చింది మా ఫాలో అప్ వల్ల 5th January 2024. The cost of power component has been worked out to 927 crores and the water component to 19,000 crores.